నెక్స్ట్ రియలైజేషన్ అడుగుతాడు మనం. ఇప్పుడు రియలైజేషన్ ఆఫ్ బేసిక్ గేట్స్ యూజింగ్ నాండ్ గేట్స్. అంటే నాండ్ గేట్స్ యూజ్ చేసి మనకున్న బేసిక్ గేట్స్ అన్నీ ఫామ్ చేయాలి. అంటే ఒక నాట్ గేట్ నాండ్ గేట్ తోటి ఎట్లా వస్తుంది అంటే చూద్దాం. ఇది నాండ్ గేట్. నాండ్ గేట్కి 2 ఇన్పుట్స్ షార్ట్ చేసి ఒకటే ఇన్పుట్ ఇచ్చినాం అనుకో, ఇప్పుడు ఇది ఏమవుతుంది, నాట్ గేట్ అవుతుంది. అంటే ఎట్లా అంటే అవుట్పుట్ ఈక్వల్ ఏ బార్ వస్తుంది. ఎట్లా వస్తుంది అంటే ప్రూఫ్ వచ్చేసరికి వై ఈక్వల్ దీని అసలైన 2 ఏ ఉన్నాయనుకో ఏమవుతుంది, ఏ ఇంటూ ఏ హోల్ బార్. ఏ ఇంటూ ఏ అంటే ఏనే ఏ బార్. ఇట్లా అవుట్పుట్ ఇట్లా వస్తుంది. ఇది నాట్ గేట్. ఇప్పుడు రియలైజేషన్ బేసిక్ గేట్ ఆర్ గేట్ చూద్దాం. ఆర్ గేట్. ఆర్ గేట్కి ఆపరేషన్ మనకి ఏం రావాలంటే ఏ ప్లస్ బి రావాలి. ఏ ప్లస్ బి ఎట్లా, ఇదొక ఎండ్ గేట్, ఇదొక నాండ్ గేట్. ఈ 2 ఇన్పుట్స్ షార్ట్ చేయి, ఈ 2 ఇన్పుట్స్ షార్ట్ చేయి, ఒకటే ఇన్పుట్. ఇది ఏ, ఇది బి. ఏకి దీని అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ బార్ వస్తుంది. దీని అవుట్పుట్ బి బార్ వస్తుంది. ఈ 2 తీసుకెళ్ళి ఇంకొక నాండ్ గేట్ యూజ్ చేయి. దీని అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ బార్ డాట్ బి బార్ హోల్ బార్ వస్తుంది. దిస్ ఈజ్ అవుట్పుట్. మనకు కావాల్సింది ఏ ప్లస్ బి. ఎట్లా అంటే మనకి అకార్డింగ్ టు డి మోర్గన్స్ థీరం అని ఒకటి ఉంటుంది. డి మోర్గన్స్ థీరం. డి మోర్గన్స్ థీరం 2 ఉంటాయి మనకు. 2 ఈక్వేషన్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ ఫామ్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్, ఏబి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్. ఈ ఫార్ములాస్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, అంటే కీ మ్యాప్ సాల్వ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో ఇది ఏ బార్ బి బార్ అంటే ఇదంతా వదిలేసి మనకి ఏముంది, ఏబి హోల్ బార్ లెక్క ఉంది. సెకండ్ ఫార్ములా ఏబి హోల్ బార్ ఏమొస్తుంది, ఏ బార్ ప్లస్ బి బార్. అంటే దీని ఏం రాసుకోవచ్చు, ఏ బార్ ప్లస్ బి బార్, ఏ డబల్ బార్. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి బార్ ఉంది. ఏ బార్ ప్లస్ బి బార్. ఇట్లా ఏ డబల్ బార్ అంటే ఏకి 2 టైమ్స్ కాంప్లిమెంట్ చేస్తే ఏనే వస్తుంది, ప్లస్ బీని 2 టైమ్స్ కాంప్లిమెంట్ చేస్తే బిఏ వస్తుంది. అంటే లాస్ట్కి మన ఫైనల్ అవుట్పుట్ ఏంది, ఏ ప్లస్ బి. ఆర్ గేట్ అవుట్పుట్ వచ్చింది. ఇది ఆర్ గేట్. నెక్స్ట్ ఎండ్ గేట్. ఎండ్ గేట్ ఫామ్ చేయాలి. ఎండ్ గేట్ ఫామ్ చేస్తావు, నాండ్ గేట్ తోటి ఎండ్ గేట్ ఫామ్ చేయాలి. ఇది రియలైజేషన్. నార్ గేట్. నార్ గేట్కి రియలైజేషన్ నార్మల్గా మనకు తెలుసు. నార్ గేట్ అంటే ఆర్ గేట్ని కాంప్లిమెంట్ చేయాలి, అంటే సేమ్. ఓకే, నాండ్ గేట్ ఏ, ఇక్కడ ఏమొస్తుంది ఏ బార్. ఇంకొక నాండ్ గేట్ బి, అంటే ఇక్కడ ఏమొస్తుంది బి బార్. ఈ 2 కలిపి ఇంకొకటి తీసుకో, ఇది ఏమవుతుంది, ఏ బార్ బి బార్ హోల్ బార్. అంటే దీన్ని ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు అని చెప్పిన ఇక్కడ చెప్పిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి నువ్వు ఇంకొక నాండ్ గేట్కి, ఎంత పెద్దగా అవసరం లేదనుకో రియలైజేషన్, జస్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఇది ఏమవుతుంది, నార్మల్గా ఇట్లా ఇస్తే కాంప్లిమెంట్ అవుతుంది కదా. సో ఏ ప్లస్ బి హోల్ బార్. నార్ గేట్ ఆపరేషన్ అది మనకి. నార్ గేట్కి మనం ఎక్కడ చెప్పిన నార్ గేట్ చెప్పినా నార్ గేట్ అవుట్పుట్ ఏంటి, ఏ ప్లస్ బి హోల్ బార్ రావాలి. ఏ ప్లస్ బి హోల్ బార్ వచ్చింది, ఇది అవుట్పుట్. ఏ ప్లస్ బి హోల్ బార్. 2 ఇన్పుట్స్ తీసుకో, ఏ బి. దీని అవుట్పుట్ ఏంది, ఏబి హోల్ బార్. దీన్ని ఇంకొక ఎండ్ గేట్కి సేమ్ ఇన్పుట్ తోటి ఏ బార్. దీనికి ఏమవుతుంది, అవుట్పుట్ ఏమవుతుంది, ఏబి డబల్ బార్ అవుతుంది. అంటే ఏబీనే మన ఎండ్ గేట్ అవుట్పుట్ ఏబి. నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో, ఇది అవుట్పుట్. నార్ గేట్కి రియలైజేషన్ నార్మల్గా మనకు తెలుసు. నార్ గేట్ అంటే ఆర్ గేట్ని కాంప్లిమెంట్ చేయాలి, అంటే సేమ్. ఓకే, ఒక నాండ్ గేట్ ఏ, ఇక్కడ ఏమొస్తుంది ఏ బార్. ఇంకొక నాండ్ గేట్ బి, అంటే ఇక్కడ ఏమొస్తుంది బి బార్.
ఈ 2 కలిపి ఇంకొకటి తీసుకో, ఏమవుతుంది ఏ బార్ బి బార్ హోల్ బార్ అంటే దీన్ని ఏ ప్లస్ బి అని రాసుకోవచ్చు అని చెప్పిన ఇక్కడ చెప్పిన ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ దీన్ని తీసుకెళ్ళి నువ్వు ఇంకొక నాన్ గేట్కి ఎంత పెద్దగా అవసరం లేదనుకో రిలేషన్ జస్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఇది ఏమవుతుంది నార్మల్గా ఇట్లా ఇస్తే కాంప్లిమెంట్ అవుతుంది కదా. సో ఏ ప్లస్ బి హోల్ బార్ నార్ గేట్ ఆపరేషన్ అది మనకి నార్ గేట్కి మనం ఎక్కడ చెప్పిన నార్ గేట్ చెప్తున్నా. ఇప్పుడు నార్ గేట్ అవుట్పుట్ ఏంటి ఏ ప్లస్ బి హోల్ బార్ రావాలి. ఏ ప్లస్ బి హోల్ బార్ వచ్చింది, ఇదే అవుట్పుట్ ఏ ప్లస్ బి హోల్ బార్.